హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో తమిళనాడులోని 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య పుణ్యక్షేత్రాలైన వాటిలో ఒకటైన తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. మనకి ఈ టెంపుల్ అనేది సముద్ర తీరం పక్కనే కొలువై ఉంటుంది. ఇక్కడ స్వామి మనకి బాలసుబ్రహ్మణ్య స్వామిగా నవ్వుతూ దర్శనమిస్తారు. స్వామిని అలా చూస్తూ ఉంటే మనకి చూడబుద్ధి అవుతూనే ఉంటుంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజు విభూతితో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన విభూతిని భక్తులకి ప్రసాదంగా పంచుతారు. మనం ఆ విభూతిని ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని రోజు ధరించడం వలన మనకున్న శత్రు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గ్రహ సమస్యలు పోతాయని భక్తుల విశ్వాసం. మిగతా 5 క్షేత్రాల్లో స్వామి కొండపైన అయితే కొలువై ఉంటాడు. ఇక మనము ఆలయ చరిత్రకు వస్తే, సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించడానికి ముందు ఇక్కడికి వచ్చి శివుణ్ణి పూజించారని చెబుతారు. తర్వాత తారకాసురుడిని సంహరిస్తాడు. శూరపద్ముడు ఇదే ప్లేసులో మర్రి చెట్టు రూపంలో ఉంటాడు. అప్పుడు స్వామి ఆ మర్రి చెట్టుని రెండుగా చీల్చుతాడు. ఒక భాగం నుండి నెమలి, రెండవ భాగం నుండి కోడి అయితే వస్తాయి. ఆ రాక్షసుని చివరి కోరిక మేరకు స్వామి ఆ నెమలి, కోడిల్ని తన వాహనాలుగా చేసుకుంటాడు. అందుకే అండి ఇక్కడ ఎక్కువగా నెమలిలు, కోళ్ళు అయితే మనకి బాగా కనిపిస్తాయి. ఇక మనం దర్శనానికి ఎలా వెళ్ళాలంటే, ముందు సముద్ర స్నానం చేసి దాని పక్కనే ఉన్న తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళితే మనకి ఆ స్వామి దయ ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల విశ్వాసం. దాంతోపాటు మన ఆత్మ అనేది శుద్ధి జరుగుతుందని నమ్మకము. ఇక ఆలయ ఓపెనింగ్ టైమింగ్స్కి వస్తే, మార్నింగ్ వచ్చి 4 to 12 PM, ఈవినింగ్ 4 to 9 PM వరకు ఆలయం అయితే ఓపెన్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ దేవాలయం రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. కానీ వాటిని మనం ముందుగానే వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవాలి. ప్రైవేట్ హోటల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. వాటిలో కూడా మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి తిరుచెందూరు రావడానికి చెన్నైలోని ఎగ్మోర్ స్టేషన్ నుంచి అయితే ప్రతిరోజు మనకి సాయంత్రం 4 గంటలకి తిరుచెందూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అది అక్కడ 4కి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు 6 కల్లా తిరుచెందూరు అయితే రీచ్ అవుతుంది. దాంతోపాటు బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది ఆప్షనో మీరే ఎంచుకోవచ్చు. నాతో పాటు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీకు కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మీరు ఎప్పుడు నాకు ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.